ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. కీర్తన గ్రంథం 73 అధ్యాయము 24వ వచనము. ఒకటో సమూయేలు గ్రంథం 31 అధ్యాయము 3-6లలో ఫిలిస్తీన్లకు సౌలునకు జరిగిన యుద్ధమును గూర్చి చదివేదము. ఆ యుద్ధములో సౌలు మరణించెను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక దావీదు అతనిని చంపచూచినప్పుడు దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధంలో మరణించిరి. సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు. దావీదునకు తెలియని విధానంలో దేవుడు దావీదు పక్షముగా పనిచేయుచుండెను. ఉన్నతమైన గొప్ప పరిచర్య నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకునెను. రాజుగా మాత్రమే కాక ప్రవక్తగాను దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావీదును దేవుడు ఏర్పరచుకొనెను. అందువలనే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చెను. విశ్వాసులముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పంతో దేవుని వల్ల ఏర్పరచుకొనబడిన ఉన్నాము. ఆ పిలుపునకు తగినట్లుగా సిద్ధపడు నిమిత్తము మనము కూడా చెప్పనలివి కానీ శ్రమలనేది అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలేను. మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకునవలసినది మన పని. పాత నిబంధనలలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దకు పోవలసి ఉండెను. ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు. ఆయన యొద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు గాను ఊరీము తుమ్మీము అను 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని వెలుగు, దేవుని సత్యము అను 2 రాళ్లను నాలో ఉంచి ఉన్నాడు. కీర్తన గ్రంథం 43 అధ్యాయం 3 ప్రకారముగా దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము, దేవుని వెలుగుగా నన్ను నడుపును. నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలం నీవు పోగొట్టుకుని వాటిని సమకూర్చుకొనుట మాత్రమే కాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును. ఫిలిస్తీన్ల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభునందు మాత్రమే నమ్మిక ఇంచుట నేర్చుకునుము. ప్రతి సందర్భంలో ప్రభువును అడుగుట, ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరమును విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును. అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకొనుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.